ఈ 4 జిల్లాల పూర్తి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, 4 జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్ని గెలుచుకోబోతుందన్న విషయాన్ని ఒక్కసారి ఇప్పుడు చూద్దాం. మొత్తం మీద కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 55 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 55 నియోజకవర్గాల్లో ఆర్టీవీ స్టడీ ప్రకారం చూస్తే వైసీపీ 15 స్థానాల్లో విజయం సాధించబోతుంది, టీడీపీ 37 స్థానాల్లో విజయం సాధించబోతుంది, జనసేన 2 స్థానాల్లో, బీజేపీ 1 సీటులో విజయం సాధించబోతున్నాయని తెలుస్తోంది. అంటే 2019లో 47 సీట్లు గెలిచిన వైసీపీ ఈసారి 32 సీట్లు కోల్పోతుంది. ఇక గత ఎన్నికల్లో 8 సీట్లకే పరిమితమైన టీడీపీ ఈసారి 29 స్థానాలు పెంచుకుని మొత్తం 37 సీట్లు గెలవబోతుంది. 2019లో ఈ 4 జిల్లాల్లో ఖాతా కూడా తెరవని జనసేన 2 సీట్లు, బీజేపీ 1 స్థానంలో గెలవబోతున్నాయి. మొత్తంగా ఈ 4 జిల్లాల్లో టీడీపీ కూటమి 40 సీట్లు గెలవబోతున్నట్టు ఆర్టీవీ స్టడీ చెప్తుంది. ఈ గ్రాఫిక్ కూడా అదే విషయాన్ని తెలియజేస్తుంది. 2019 ఎన్నికల్లో ఈ పరిస్థితి ఉంది. వైసీపీ 47 స్థానాలు, టీడీపీ 8 స్థానాలు. 2024లో జరగబోయే ఎన్నికల్లో ఈ ఫలితం వస్తుందని ఆర్టీవీ స్టడీ చెప్తుంది. వైసీపీ 15 స్థానాలకు పరిమితమవుతుంది, టీడీపీ బలం పెంచుకుని 37 స్థానాలకి వెళ్తుంది. జనసేన పార్టీ 2 స్థానాల్లోనూ, బీజేపీ 1 స్థానాల్లోనూ విజయం సాధించబోతున్నాయి. టీడీపీ కూటమి మొత్తంగా 40 స్థానాల్లో విజయం సాధించబోతుంది. ఇది ఈ 4 జిల్లాల్లో ఉన్న పరిస్థితి. 4 జిల్లాల్లో టీడీపీ కూటమి ముందంజలో ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే కొన్ని కీ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి, కొన్ని గేమ్ చేంజర్ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న టఫ్ ఫైట్ కారణంగా పరిస్థితులు ఎప్పుడైనా తారుమారు కావచ్చు. ఈ 9 రోజుల్లో జరిగే ఎలక్షనీరింగ్ కారణంగా కూడా ఫలితాలు తారుమారు కావచ్చు. ఆ కాన్స్టిట్యున్సీస్ ఏంటో ఒక్కసారి ఇప్పుడు చూద్దాం. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఏ అభ్యర్థి ఎక్కడ విజయం సాధించే అవకాశం ఉంది, ఏ పార్టీ ఎక్కడ విజయ కేతనాన్ని ఎగరవేసే అవకాశం ఉందన్న అంశం గురించి చెప్పాం. అయితే కొన్ని నియోజకవర్గాల్లో కీ ఫైట్ నడుస్తుంది, టఫ్ ఫైట్ నడుస్తుంది. ఈ నియోజకవర్గాలు గేమ్ చేంజర్స్ కావచ్చు. ఈ ఎన్నికల ముందు రోజుల్లో జరిగే పరిణామాలు ఈ నియోజకవర్గాల ఫలితాలని మార్చొచ్చు. ముందుగా నెల్లూరు జిల్లా కోవూరుకి వెళ్దాం. నెల్లూరు జిల్లా కోవూరులో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మధ్య గట్టి పోటీ కనిపిస్తుంది. వేమిరెడ్డి ఆర్థిక బలం టీడీపీకి ప్లస్ పాయింట్గా ఉంటే నల్లపురెడ్డి సీనియారిటీ సానుకూల అంశంగా ఆయనకు కనిపిస్తుంది. ఈ ఇద్దరు చివరి క్షణంలో అమలు చేసే వ్యూహాలే కీలకంగా కనిపిస్తున్నాయి. అందులో ఎవరు పైచేయి సాధిస్తే వారు విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. ఇక గుంటూరు జిల్లా నరసరావుపేటలో కీ ఫైటే నడుస్తుంది. ప్రస్తుతానికి టీడీపీకి ఎడ్జ్ ఉన్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. 2 సార్లు ఓడిపోయారన్న సింపతి టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుపై ఉంది. అయితే 2004 నుంచి ఇక్కడ టీడీపీ గెలవకపోవటం, వైసీపీ బలంగా ఉండటం గోపిరెడ్డికి ప్లస్ పాయింట్. ప్రచారంలో పైచేవి సాధించేవారే ఇక్కడ గెలిచే అవకాశం కనిపిస్తుంది. మాచర్లలోనూ ఫైట్ టఫ్గానే కనిపిస్తుంది. ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచే ఈ సెగ్మెంట్లో ప్రత్యర్థులిద్దరూ బలంగానే కనిపిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి అంతే శ్రమిస్తున్నారు. చివరి క్షణంలో వారిద్దరి మధ్య పోల్ మేనేజ్మెంటే విజేతని నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. కృష్ణా జిల్లా తిరువూరులో వైసీపీకి ఎడ్జ్ కనిపిస్తుంది. కానీ కూటమి అభ్యర్థిగా కొలికిపూడికి మొదట్లో సానుకూలత రాకపోయినా నెమ్మదిగా బలం పెంచుకుంటాం కనిపిస్తుంది. టీడీపీ నేతలు కలిసికట్టుగా పనిచేయటం ఆయనకు కలిసి వచ్చే అంశం. ఎలక్షనీరింగ్లో టీడీపీ గట్టిగా ప్రయత్నిస్తే తిరువూరులో ఫలితం తారుమారయ్యే అవకాశం కూడా ఉంది. కైకలూరులో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ప్లస్ పాయింట్లో ఉన్నారు. కానీ కూటమి అభ్యర్థి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్కు ఉన్న ఆర్థిక బలం కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. కొల్లేరు ప్రాంతంలో అవినీతి ఆరోపణలు దూలం నాగేశ్వరరావుకు మైనస్ పాయింట్గా మారాయి. ఇది చివరి ఎన్నికలంటున్న కామినేనికి సానుభూతి కలిసి వస్తే మాత్రం ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్స్ చూసే టైం వచ్చేసింది. కానీ వాటి కోసం మరి కొన్ని గంటలు ఆగాల్సిందే. ఎందుకంటే ఇన్పుట్స్ చివరి క్షణం వరకు వస్తూనే ఉన్నాయి. స్టడీ కొనసాగుతూనే ఉంది. 2024 ఏపీ ఎన్నికల సినిమా క్లైమాక్స్లో చాలా సస్పెన్స్ ఉంది. అది కొందరికి షాక్ కొట్టొచ్చు. అదెలా ఉంటుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. 175 నియోజకవర్గాల రిజల్ట్స్తో రేపు మళ్ళీ ఇదే సమయాన్ని కలుస్తాం. అప్పుడు దాకా సెలవు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.